విద్యతోనే సన్మార్గం వైపు మార్పు వస్తుందని, సమాజ అభివృద్ధికి బాటలు వేయొచ్చని హిందూపురం రూరల్ సీఐ కె జనార్దన్ స్పష్టం చేశారు. హిందూపురం పట్టణం త్యాగరాజ్ నగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న ఉచిత వేసవి బడి విద్యార్థులకు అచ్చు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఐ కె జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ రవి పబ్లికేషన్ అధినేత మక్కెర ఆంజనేయరావు అందించిన దాదాపుగా 50,000 విలువ గల అచ్చు పుస్తకాలు సీఐ కె జనార్దన్ చేతుల మీదుగా పేద చిన్నారులకు పంపిణీ చేశారు. నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప దంపతులు పేర్కొన్నారు. రాజ్యలక్ష్మి ఫ్లవర్ డెకరేషన్, నాగరత్న మోహన్ కుమార్ దంపతుల సౌజన్యంతో నిర్వహిస్తున్న వేసవి బడి విద్యార్థులు అచ్చ పుస్తకాలను వేసవి సెలవుల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ కె జనార్దన్ మాట్లాడుతూ 28 ఏళ్లుగా మార్గదర్శి విద్యానికేతన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు కె సాయికళ, ప్రధాన కార్యదర్శి మాలప్ప పేద విద్యార్థులకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె మాలప్ప, కె సాయికళ, యోగా టీచర్లు బైరాపురం శ్రీనివాసరెడ్డి, సుబ్రహ్మణ్యం, కుమారి, మమత, సిరి, సమీరా విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు తప్పుదారి పట్టుకోకుండా అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు మోటివేషన్ చేసి ఈ సమ్మర్ క్లాసులకి పిలిపించుకొని తర్వాత ఈ బుక్స్ పంపించడం అంటే ఆశమాష విషయం కాదు. ఇదే విధంగా ఇంకా ఇంత స్ట్రెంతే కాకుండా ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యేటట్లా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేసి శాంతినగర్ తర్వాత త్యాగరాజ నగర్లో పిల్లలు బాగా చదివితేనే ఈ కాలనీలు బాగుపడతాయి. కేవలం చదువుతోటే ఒక కుటుంబం బాగుపడితే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది, తర్వాత అట్లా అన్ని కుటుంబాలు బాగుపడితే మన కాలనీ బాగుపడుతుంది. అందుకోసమని ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మోటివేషన్ చేసి మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.